ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. మీకు టాపిక్ అర్థమైపోయే ఉంటుంది. మొత్తం లవ్ అండ్ బ్రేకప్స్ మీద వెళ్తుంది. అస్సలు ఇంకా లాగ్ చేయకుండా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. ఎవరైనా అఫెండ్ అయితే అఫెండ్ అవ్వండి, ప్రాబ్లం లేదు నాకు. ఓకే, ఎవడేమన్నా సరే ఇది మాత్రం మీ రూల్ బుక్ లో ఫస్ట్ పెట్టుకోండి. ఇదిగో మన క్లాసులో చెప్తారు చూడు, ఈ క్వశ్చన్ సిమ్ లో ఖచ్చితంగా వస్తుంది, 5 స్టార్ వేసుకో 3 స్టార్ వేసుకో అని. అలా నీకు ఎన్ని స్టార్లు కావాలితే అన్ని స్టార్లు వేసుకో. దీనికి మ్యాటర్ ఏంటంటే, నువ్వు లవ్ లోకి దిగే ముందు నీ జెండర్ తో నాకు అస్సలు మ్యాటర్ లేదు. నువ్వు అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఇదిగో ఈ వీడియో చూస్తున్నా నువ్వు. నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు ఒక పర్సన్ తో ఉన్నావు, రిలేషన్షిప్ లో లవ్ లో ఉన్నావు, సడన్ గా పర్సన్ వదిలేసి వెళ్ళిపోతే ఆ నెక్స్ట్ ఫేజ్ ని ఫేస్ చేసే దమ్ము ఉండాలి నీకు. ఎవరన్నా వదిలేసి వెళ్ళిపోతే తట్టుకునే శక్తి నీకు ఉండాలి. గుండెల నిండా దమ్ము కావాలి. ఎవరైనా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆ నెక్స్ట్ ఫేజ్ ని డీల్ చేయాలంటే నీకు ఈ గుద్ద నిండా దమ్ము ఉండాలి. ఈ రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందే ఆలోచించుకోండి, ఒకవేళ వీడు నన్ను వదిలేస్తే, ఒకవేళ ఈ అమ్మాయి నన్ను వదిలేస్తే వాట్ నెక్స్ట్? నేను తట్టుకోగలనా? నేను తట్టుకుంటా, నేను తట్టుకోవాలి. చెప్పు నీ బుర్రకి, దింపు నీ బుర్ర. ఈ మెమరీ కార్డ్ ఉంది కదా, ఎక్కించు నేను చెప్తుంది. ఓకేనా? క్లియర్గా చెప్తున్నాను కదా, లేదా ఒక జల్ల కొట్టి చెప్పమంటావా? రిలేషన్షిప్లోకి దిగద్దు, ఇది మీరు ఫిక్స్ అవ్వకుండా. నో మ్యాటర్, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఈ విషయం మీకు కూడా తెలుసు. రిలేషన్షిప్లోకి దిగే ముందే ఒకవేళ వీడు నాతో లేకపోతే, ఒకవేళ ఈ అమ్మాయి నాతో లేకపోతే ఫ్యూచర్లో నేను తట్టుకోగలనా? నేను తట్టుకుంటా, నేను తట్టుకొని తీరతా. ఇప్పుడే ఫిక్స్ అవ్వు బుర్రలో. గాట్ మై పాయింట్ రైట్? దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్. ఇప్పుడు మీ పర్స్పెక్టివ్, మీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను. ఓకేనా? చాలా మాట్లాడాలి, అలానే చూస్తుండు. అయ్యి బాబోయ్, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసింది, అయ్యి బాబోయ్ నేను ప్రేమించిన అబ్బాయి నన్ను మోసం చేసాడు, ఇంక నా జీవితం వేస్ట్, నేను బ్రతికి వేస్ట్, నేను చచ్చిపోతానంటే బోసడికే నీ ప్రాణాన్ని ఒక పర్సన్తో ఎలా లింక్ చేస్తావరో నాకు అర్థం కావట్లేదు. ఇవే ఉన్నాయి సగానికి సగం ఆ ప్రాబ్లమ్స్లో. గైస్, మీరు బుర్రలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ లైఫ్, నీ ప్రాణానికి, నీ ప్రాణం ఎంతరా? ఇంత. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, దాన్ని నువ్వు దాంతో ఈక్వేట్ చేస్తున్నావు. ఈ నన్ను వదిలేశాడు, ఇది నన్ను వదిలేసింది, నేను చచ్చిపోతాను. వాట్ ఈస్ దిస్ బ్రో? నీ ప్రాణాన్ని ఒక పర్సన్తో ఎలా లింక్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. సీ గైస్, నేను గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనే మాట్లాడట్లేదు. ఇట్ కెన్ బి యువర్ మామ్, డాడ్, బ్రదర్, సిస్టర్, నీ పెళ్ళం లేదా నీ మొగుడు, ఎవడైనా. వాడికి హక్కు లేదు నీ ప్రాణాలతో వాళ్ళని ఈక్వేట్ చేసేంత. నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను, నీ కోసం ప్రాణాలు ఇస్తాను, ఇలాంటి కామెంట్లు చేస్తే జల్ల కొడతాను కామెంట్లో. ఇలాంటివి చదివితే నాకు పర్సన్ని పిలిచి మాట్లాడాలనిపిస్తుంది. ఒకసారి పిలిచి పర్సనల్ ట్రీట్మెంట్ ఇవ్వాలనిపిస్తుంది నాకు. ఒకసారి పిలుస్తాను. మీ అందరి మెయిల్స్ నా దగ్గర ఉన్నాయి కదా, మీకు మెయిల్ చేస్తాను. నేను మెయిల్స్ అడుగుతుంది దేనికంటే, అది నాకు కొంచెం ఏమన్నా తేడాగా లేదా ఈ వేరే విధంగా వెళ్ళిందంటే నేను మీకు ఖచ్చితంగా మెయిల్ చేస్తాను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, బుర్రలో పెట్టుకో బోసడికే, నీ ప్రాణాన్ని ఇంకొక పర్సన్తో అస్సలు లింక్ చేయకు. నీ ప్రాణం విలువ చాలా ఎక్కువ. ఆఫ్టర్ ఆల్ ఆ పర్సన్ ఎవడైనా. మళ్ళీ చెప్తున్నాను, బలంగా దింపండి బుర్రలో. సెకండ్ పాయింట్ ఇది. నీ ప్రాణాల విలువ చాలా ఎక్కువ. నీ కోసం నేను చచ్చిపోతాను, ఈ అమ్మాయి నా లైఫ్లో లేదు చచ్చిపోతాను, ఈ అబ్బాయి నా లైఫ్లో లేడు చచ్చిపోతాను. అస్సలు ఈ పని చేయొద్దు. నీ బుర్ర అంత వీక్గా చేయకు. చాలా వీక్ ఉన్నట్టు నీ మైండ్ సెట్ ఎలా ఉన్నావు అంటే, ఏం బ్రతుకురా ఇది బోసడీకే, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, ఈ అమ్మాయి నన్ను వదిలేసి చచ్చిపోతాను. థూ గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. పెయిన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకో. అది ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు, ఎల్లుండి ఉన్నట్టు ఒక 10 days తర్వాత ఉండదు, 10 days తర్వాత ఉన్నట్టు ఒక 1 year తర్వాత ఉండదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. పెయిన్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు అది ఎక్కువ ఉంటుంది, రేపు తక్కువ ఉంటుంది. ఇనిషియల్ డేస్లో నీ హార్ట్ మాట అస్సలు వినకు. చెప్తుంది నీకు, రే వదిలేసిందిరా, నీ లవర్ నిన్ను వదిలేసిందిరా, బాధపడరా అని చెప్తుంది. బుర్రని వాడి చెప్పు దీనికి, భయ్యా నిన్ను వదిలేసింది కరెక్టే, బాధపడి మిగిలినట్లని మడ్డు గుడుపుకోకు అని చెప్పు దీనికి. ఇది వాడి దీనికి చెప్పు. అర్థమవుతుంది కదా? అంతేగాని దీన్ని పక్కన దెంగి, దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో దెంగి, దీని మాటిని గుడిచిపోకు. లెర్న్. పెయిన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకో. అది ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఇది బుర్రలో పెట్టుకో. నువ్వు ఈ ఇనిషియల్ స్టేజ్లోనే డిసిషన్స్ ఎలా తీసుకుంటారు చూడు, ఇది చేస్తా, అది చేస్తా, ఈ చేస్తా అని. బ్రో ఇవన్నీ నీకెలా తెలుసు బ్రో అంటే, ఎక్స్పీరియన్సెస్ కన్నా ఇవన్నీ నేను చేసినయే. సో నేను నీకు చెలకి చెప్పినట్టు చెప్తున్నాను. అందుకే
క్లారిటీగా క్లియర్గా విను, ఓకేనా? ఇనీషియల్ డేస్లో పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో నువ్వు నీ బుర్రని వాడాలి. పెయిన్ ఉంది కానీ దీన్ని వాడాలి, దీనికి చెప్పాలి, దీన్ని వినకూడదు, తీసుకెళ్ళి పక్కన తెంగాలి, వేరే రూమ్లో బెడ్రూమ్లో తెంగాలి. దీన్ని అర్థమవుతుంది కదా నేను చెప్తుంది? పెయిన్ ఎలా వర్క్ అవుతుందో నువ్వు తెలుసుకో, క్లియర్గా తెలుసుకో, ఓకే? పెయిన్ గురించి నువ్వు తెలుసుకునేది ఏముందిలే కానీ నేనే చెప్తాను. ఈ రోజే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నీకున్న పెయిన్ అది కొన్ని డేస్ తర్వాత ఉండదు. సో థింక్ తర్వాత దానికోసం. ఇప్పుడే ఈ రోజు పెయిన్ ఉంది, ఓకే, తర్వాత అలా ఉండదు కదా. రేపు ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఇంకా అందమైన అమ్మాయి రావచ్చు, ఇంకా కొత్త కొత్త థింగ్స్ జరగచ్చు. అప్పుడు నువ్వు వీటిని ఊహించుకొని నవ్వుకోవచ్చు. ఏంట్రా అప్పుడు దానికే బాధపడ్డాను నేను. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఇది. థింక్ లైక్ దిస్, అంతేగాని వదిలేసింది రేపు చచ్చిపోతాను నేను, ఇంకా రేపు నాకు వద్దు. అరే పుకారే, వదిలేసింది అమ్మయ్యారా, నీ లైఫ్ ఇంకా చాలా ఉందిరా రే. ఆఫ్టర్ ఆల్ ఒక 20 years ఉంటాయి నీకు, ఇంకా 60-80 years ఉందిరా రే. ఓకేలే 60 అనుకోండి, ఇప్పుడు ఎవడో 100 years బతకట్లే. కానీ ఈ 20 years నీకు అర్థమైపోయింది జీవితం. ఒక అమ్మాయి వదిలేంగని చచ్చిపోతావు. ఊరిని ఇంత తెరుపుకులో ఆలోచిస్తున్నావేంట్రా బాడకావు? మార్నింగ్ లెగిసినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు ఆఫ్టర్ ఆల్ ఫోన్నే నీ కంట్రోల్లో అలా పెట్టినోడివి. బ్యాంచత్ నీ హ్యాపీనెస్ రా. వేరే ఒక్కరిపై ఎందుకు డిపెండ్ చేస్తున్నావు దాన్ని? వేరే ఒక్కరికి ఎందుకు ఇస్తున్నావు? నెవర్ డూ దిస్. నీ హ్యాపీనెస్ ని వేరే వాళ్ళపై లింక్ చేయకు. వేరే ఒకటి జేబులో తీసుకెళ్లి పెట్టకు, వేరే అమ్మాయి జేబులో తీసుకెళ్లి పెట్టకు దాన్ని. నీ హ్యాపీనెస్ అది నీ కంట్రోల్లో పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో. బోసడికే నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదు, నువ్వు సరిగ్గా వినట్లేదు అంటే గుడిసిపోతావు చెప్తున్నాను. నీ హ్యాపీనెస్ నీ కంట్రోల్లోనే ఉండాలి ఎప్పుడు. ఆడెలా చేశాడు, ఇది ఎలా చేసింది, ఎవడో ఏదో చేశాడు, నేను హ్యాపీగా లేను, ఎలాంటి వద్దు. అర్థమవుతుంది కదా? చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాను. ఎర్రిపుకు అవుతాను అని తెలుసుకోడు, ఎర్రిపుకు అవ్వకు. క్లియర్గా ఓపెన్గా పచ్చిగా చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ నువ్వు ఎర్రిపుకు అవుతున్నావు అక్కడ నీకు అర్థమవుతుందంటే స్టాప్ ఇట్. ఎర్రిపుకు అవుతున్నాను అని తెలిసి కూడా పని చేయకు ఎర్రిపుకులా. వాళ్ళకి నచ్చితే ఉంటారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. నువ్వైనా అంతే, నీకు నచ్చితే ఉంటావు, నచ్చకపోతే దెంగేస్తావు. బీ ఆన్ దిస్ మోడ్ 24/7 365 days. బీ ఆన్ దిస్ మోడ్. నీతో ఉంటున్నారంటే వాళ్ళకి నీతో ఉండడం ఇష్టం, సో ఉంటున్నారు. ఒకళ్ళు నిన్ను వదిలేసి దెంగేయాలనుకుంటున్నారంటే వాళ్ళకి నీతో ఉండడం ఇష్టం లేదురా, సో దెంగేస్తున్నారు. బుర్రలో పెట్టుకోరా రే. క్లియర్ ఈజీ ప్రిన్సిపల్. నీతో ఉంటున్నారంటే నీతో ఉండడం వాళ్ళకి ఇష్టం, నీతో ఉండాలనుకోవట్లేదంటే వాళ్ళకి ఇష్టం లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. దీన్ని కాంప్లెక్స్గా కాంప్లికేట్ చేయకు. నాతో ఉండు, నన్ను వదిలి వెళ్ళిపోకు. థై, ఇదేం బ్రతుకురా ఎర్రిపుక్క. నాతో ఉండడం ఇష్టం లేదా, దెంగే. నాతో ఉండాలని ఉందా, ఉండు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నీకు వాళ్ళతో ఉండాలని ఉందా, ఉండు. నీకు వాళ్ళతో ఉండాలని లేదా, ఉండకు. అంతేగాని నాతో ఉండు, నన్ను వదిలి వెళ్ళిపోకు, చై, అస్సలు వద్దు. తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఉంటే ఉన్నారు, లేకపోతే దెంగేశారు, దెంగేని. నీ పని నువ్వు చూసుకో. ఒక్కడిని బ్రతిమాలకు. రిలేషన్షిప్స్లో ఒకరిని బ్రతిమాలడం అనేది వరస్ట్ థింగ్. ప్లీజ్ చేయకు, వరస్ట్ థింగ్ అది. ఇట్ కుడ్ బి ఇద్దరికి ఒకరితో ఒకరికి ఉండాలి, వాళ్ళు కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అంతేగాని ఎవరో ఒకరు టెన్షన్గా నన్ను ఎప్పుడు వదిలేస్తుంది, ఇది నన్ను ఎప్పుడు వదిలేస్తాడు, చీచి మడ్డలో రిలేషన్షిప్ అని అర్థం. ఈ ప్లీజింగ్స్ ఉండకూడదు. నాతో ఉండు అది ఇది అని నేను మరీ చెప్తున్నాను. నువ్వు నాతో ఉండు అని చెప్పి ప్లీజింగ్గా దీని గురించి మాట్లాడడానికి నాకు జరాకు తెంగుతుంది. లైఫ్ అంతా టెన్షన్గా బ్రతకాలి. ఎప్పుడు నన్ను వదిలి తెంగేస్తుందిరా బాబు ఇది. సో బుర్రలో పెట్టుకో. ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఏమైందంటే ఇంకా కంప్లీట్గా వాడి డే మొత్తం ఈ లవ్లో ఉన్నంతసేపు ఓకే, చాటింగ్లు, మెసేజ్లు, సినిమాలు, పార్కులు, అంత బాగానే ఉంది. వన్స్ ఈ బ్రేకప్ అయ్యిందా ఇంక ఈ జీవితంలో మొత్తం కోల్పోయినట్టు. అరే ఎర్రిపుక, క్లియర్గా తెలుస్తుంది కదరా. నీ డే 24 hours మొత్తాన్ని నీ లవ్ మీదే పెట్టామని చెప్పి ఒక్క లవ్ దెంగినందుకు నీ డే మొత్తమే కొలాప్స్ అయిపోయింది. ఇంక నీకు చేయడానికి ఏం లేదు అని నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే ఎర్రిపుక, క్లియర్గా రియలైజ్ అవ్వు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు నీ 24 hours మొత్తం నీ లవ్నే ఫిల్ చేసావు. ఇంకా నువ్వు పనికొచ్చే పని ఏమీ చేయట్లేదురా హూక. నువ్వు ఇక్కడ క్లియర్గా ఆలోచించాల్సింది ఏంటంటే వాట్ యు ఆర్ డూయింగ్ విత్ యువర్ అదర్ లైఫ్. మీ డాడీతో స్పెండ్ చేయి, మీ మమ్మీతో స్పెండ్ చేయి, మీ డాడీతో బయటికి వెళ్ళు, ఏదో ఒక షాప్కి వెళ్ళు, లేదా మీ డాడీ నువ్వు ఏదో ఒక మూవీకి వెళ్ళండి, మీ మమ్మీతో ఏదో క్యాజువల్ టాక్స్ మాట్లాడు.
నీకు సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళతో చిల్లు కొట్టు, ఒక పెట్ని పెంచుకో, నీ మీద నువ్వు ఫోకస్ చెయ్యి. ఎలా ఉన్నాను, మనిషిని బలంగా ఉన్నానా లేదా ఎరుపుకులా అన్నానో చూడడానికి ఇవన్నీ చూసుకో. వాట్ ఎవర్ బ్రో, నీ లైఫ్ లో నెక్స్ట్ చేయాల్సిన బిగ్ బిగ్ స్టెప్స్ ని ఆలోచించి వాటి కోసం. ఇవన్నీ కాకుండా ఓన్లీ లవ్ ని 24 hours షెడ్యూల్ గా పెట్టుకుని అది మడ్డ గడిచిపోయినందుకు నీకు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదంటే నీ లైఫ్ లో ఇంకేది లేదని అర్థం. బిజీ అవ్వు లైఫ్ లో, అప్పుడు నీకు బాధపడడానికి కూడా టైం ఉండదు. ఇది నా పాయింట్. 24 hours 365 days ఇంకా లవ్ 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 మధ్యలో దెంగిందంటే ఇంక నీకు ఏం చేయాలో తెలియట్లేదు. బుర్ర దెంగేస్తుంది నీకు. క్లియర్గా ఆలోచించు. ఇదే ప్రాబ్లం. నీ లైఫ్లో ఇంకేం లేదు బ్రో. ఫ్రెండ్స్తో ఉండు బ్రో, పేరెంట్స్తో స్పెండ్ చేయి బ్రో, ఒక పెట్ని పెంచుకో బ్రో, ఎలా ఉన్నావో చూసుకో. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ నువ్వు వేయబోయే పెద్ద పెద్ద స్టెప్స్ ఏంటి ప్లాన్ చేసుకో. ఇవేమీ లేవు కాబట్టే నీకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక ఎర్రిపుక్కులాగా ఆలోచిస్తున్నావు నువ్వు. డోంట్ బీ దట్ ఎర్రిపుక్కు. ఇంత చెప్పాక కూడా నీకు అర్థం కాలేదు, ఈ వీడియో అయ్యాక నువ్వు మళ్ళీ సేమ్ రొటీన్ ఫాలో అవుతున్నావు అంటే నువ్వు వెర్రిపుక్కురా. నిన్న ఇంకెవ్వడు మార్చలేడు. ఎర్రిపూక అని చెప్పి ఇక్కడ నువ్వు టాటూ వేయించుకో, పర్మనెంట్ టాటూ, నీకు సూట్ అవుద్ది అది. యా, ఐ థింక్ ఒక 40% ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను కవర్ చేసిన ఈ వీడియోలో. ఇంకా ఎవరైనా మీ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవాలంటే నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, నా ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఎవరైనా ఇంకా ఫాలో చేసుకోవట్లేదు, యూట్యూబ్లో నన్ను కొత్తగా చూస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఒకసారి నా పేజ్ని చెక్అవుట్ చేయండి. అండ్ నా పాత వాళ్ళే వచ్చి వీడియో చూస్తున్నారంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో గురించి మీరు వెయిట్ చేయొచ్చు. ఇది మిమ్మల్ని సాటిస్ఫై చేసి ఉంటే నెక్స్ట్ వీడియోకి మీ జుట్టు నుంచి ఉంటుంది, అలా ఉంటుంది వీడియో. అలాంటి స్టఫ్ ఉంది అందులో. వెయిట్ చేసినందుకు థ్యాంక్స్ ఈ వీడియో కోసం. నెక్స్ట్ వీడియో కూడా మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టు నెక్స్ట్ వీడియో కూడా చూస్తారని అనుకుంటూ రప్ప చెక్కబోతున్నాను. ఒక్కొక్క టాపిక్ని పట్టుకొని ప్రతి టాపిక్ రిలేట్ అవుతుంది ప్రతి ఒక్కడికి. ప్రాబ్లం షేర్ చేసుకున్న వాళ్ళ నుంచి చూసే వాళ్ళ దాకా రెడీగా ఉండండి గాయస్. ఈ సురేష్ గారి ఆట మొదలైంది యూట్యూబ్లో, చెక్కుడే ఇంకా. అండ్ బై ద వే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకో, అదే నాకు కొంచెం సపోర్ట్ని ఇస్తుంది. ఇలాంటి లాంగ్ లెంత్ వీడియోలు చేయడానికి మంచి కిక్ ఇస్తుంది నాకు. అంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మర్చిపోకు, వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయి, కష్టపడి చేసాం. ఓకే, బాయ్.